మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ సాయంత్రం అనకాపల్లిలో బహిరంగ సభ నిర్వహించున్నారు. ఈ నెల 8న యలమంచిలి నియోజకవర్గంలో ఆయన పర్యటించున్నారు. 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. రైట్, అటు ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది. ఇటు ఇవాళ అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు నాయుడు తెలుసుకుందాం. కాశీరావు చెప్పండి. జనసేనని పవన్ కళ్యాణ్ వారాహి విజయ ధైర్యయాత్రలో భాగంగా ఈరోజు అనకాపల్లి రానున్నారు. సాయంత్రం 3:30 హెలికాప్టర్ పైన అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేట్ లేఅవుట్ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి రింగ్ రోడ్ లో గల ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్ననాలు కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, అలాగే వేల్పుల్ వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు వారాహి వాహనంలో రోడ్ షో నిర్వహిస్తారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడల్లో వారాహి వాహనం నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగం అయితే చేస్తారు. అలాగే ఆయన మంగళవారం అంటే ఎల్లుండి పిఠాపురంలో ఉగాది వేడుకల్లో కూడా పాల్గొనే పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ సభకు సంబంధించి అనకాపల్లిలో సభ ఉంటుందని చెప్పి పార్టీ ప్రకటించింది. అయితే సభ ఎక్కడ, ఎన్ని గంటలకు, శనివారం రాత్రి 10 గంటల వరకు కూడా జనసేన నేతలకు తెలియదని చెప్పి కూడా కొంతమేర సమాచారం ఉంది. పార్టీ నేతలకు ఫోన్లు చేసి విచారించినా ఎవరి వద్ద నిర్దిష్టమైన సమాచారం లేదని చెప్పి జనసైనికులు వాపోయిన పరిస్థితి అయితే ఉంది. అనకాపల్లి పవన్ కళ్యాణ్ సభకు జన సమీకరణ చేయాలో లేదో తెలియక కూడా కొంత నియోజకవర్గంలో జనసేన నేతలు సందిగ్ధంలో పడిన పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇకపోతే ఇటువంటి కన్ఫ్యూజన్ అంటే ఎన్నికల ప్రకటన వెలువడ్డాక పవన్ కళ్యాణ్ మాట్లాడబోయే తొలి ఎన్నికల సభ కావటం, తర్వాత తాను పోటీ చేసినటువంటి పిఠాపురంలో 2 రోజుల పర్యటన చేసిన తర్వాత అనారోగ్యంతో ప్రచారం ఆపేసిన పరిస్థితి అయితే మనం చూసాము. ఆ తర్వాత అనకాపల్లి సభతో పవన్ ఎన్నికల ప్రచారం తిరిగి ప్రారంభం అయ్యే పరిస్థితుల్లో ఈ సమాచారం లేకపోవడం కూడా కొంతమేరకు ఇబ్బందిగానే చెప్పుకోవచ్చు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మాజీ మంత్రి కొంతాల రామకృష్ణ పోటీ చేస్తుండగా, ఎంపీ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ కూడా బరిలో ఉన్నారు. వీరి ఇద్దరిని గెలిపించినట్టు పవన్ ప్రసంగం చేయబోయే సభ అత్యంత ప్రణాళికారహితంగా జరుగుతుంటే కూడా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కలవరపరిచే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటనపై స్పష్టత లేకపోవడంతో అనకాపల్లితో పాటు పక్కనే ఉన్నటువంటి గాజువాక, పెందుర్తి, యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఎటువంటి ఏర్పాట్లు కూడా దాదాపు చేయలేకపోయారు. పెందుర్తి అభ్యర్థి అయినటువంటి పార్టీ అనకాపల్లి అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు నుంచి కూడా జిల్లా నాయకులకు ఆ పర్యటనకు సంబంధించినటువంటి సమాచారం ఆహ్వానం అందలేదు. ఎన్నికల సమయంలో కూడా జనసేన వైఖరిలో మార్పు లేకపోవడంతో ఓట్లకు చేరుకునేది ఎలా అని కూడా నేతలు మొదలుపడే పరిస్థితి అయితే సమన్వయం లోపం ఉండటం వల్లే ఈ పరిస్థితి కొనసాగిందని చెప్పి ఈ పరిస్థితి జరిగిందని చెప్పి కూడా పార్టీ వర్గాలు జరుపుతా ఉన్నాయి. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంటాం కొంతమేర అయితే జన సైనికుల్ని కొంత కలవరపాటు గురి చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ కాశీరావు.